ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా, కానీ ఈ రోజు వచ్చింది గైస్. మీరు సపోర్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఫ్రీ ఫైర్ బెస్ట్ రీజనల్ క్రియేటర్ కింద అయితే నామినేట్ అయితే అయ్యామన్నమాట. నేను చేసిన కంటెంట్స్ కమ్యూనిటీలో ఏ క్రియేటర్ చేయలేదు. నేను ఎడిట్ చేసిన ప్రతి వీడియో 1 వీక్ అంతా కూర్చొని డే అండ్ నైట్ కూర్చొని కష్టపడి ఎడిట్ చేస్తే ఒక కంటెంట్ రెడీ అయ్యేది. దాన్ని పోస్ట్ చేస్తే మీరు చాలా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ప్రతి 10 వీడియోస్ లో 6 వీడియోస్ 1 మిలియన్ వ్యూస్ వచ్చేది. ఇది హిందీ కాదు, మొత్తం ఇండియా చూడడానికి. జస్ట్ తెలుగు లాంగ్వేజ్ మాత్రమే కాబట్టి జస్ట్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు. ఆ లెక్కన పోతే ఇది 1 మిలియన్ వ్యూస్ అనేది చాలా పెద్దది. అది నా హార్డ్ వర్క్ కి రికగ్నైజేషన్ లాంటిది. మీరు చాలా సపోర్ట్ చేశారు, నన్ను ఇక్కడ దాకా తెచ్చారు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందరేసి నాకు ఓటేయండి. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ నేను దీన్ని డిజర్వ్ చేస్తా అని చెప్పి. గేమ్ ఓపెన్ చేయగానే మీకు బూయా అవార్డ్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు థర్డ్ ఆప్షన్ బెస్ట్ రీజనల్ క్రియేటర్స్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకైతే అక్కడ చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. అందులో నేనైతే ఉంటాను అనమాట, ధనుష్ ఎఫ్ అని చెప్పి. మీరు దానిపైన క్లిక్ చేసి అక్కడ ఓట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, మీరు ఇంకా ఓట్ చేసినట్టే. మీరు బ్యాక్ వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్ లో నా ఫోటో కనుక వచ్చిందంటే మీరు ఇంకా ఓట్ సక్సెస్ఫుల్ గా చేశారని అర్థం. చాలా ఓట్స్ అటు ఇటు అవ్వచ్చు, చాలా మంది క్రియేటర్స్ కి వెళ్ళొచ్చు. ఎందుకంటే 4 తెలుగు క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి చాలా క్రియేటర్స్ ప్రతి దాంతో నామినేట్ అయ్యారు. బట్ మనం ఈ ఒక్క కేటగిరీలో మాత్రమే నామినేట్ అయ్యాం, ఇంకే కేటగిరీలో నామినేట్ అవ్వలేదు. ఇది ఒక్క హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఓట్ వేయడం మర్చిపోకండి, ఓట్ వేస్తారనుకుంటున్నా. లవ్ యూ.